బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్కడ తగ్గడం లేదు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ దేవుడు అంటూనే అటు తన సొంత నిర్ణయాలు తాను తీసుకుంటున్నారు. తన తండ్రి చేసే తప్పులు వరుసగా దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది తెలంగాణ వాదాన్ని తిరిగి తట్టి లేపడం. అందుకే అటక మీదున్న తెలంగాణ జాగృతి బుట్టను కిందకు దించారు. ఎక్కడో ఉన్న రాజీవ్ పేరిట ఇంకా పథకాలు పెట్టడమేంటి, ఇక్కడి వారి పేర్లు పెట్టాలి అంటూ ఆమె తెలంగాణ యాంగిల్ని తిరిగి టచ్ చేశారు. ఈ దిశగా సంకేతాలను ఇచ్చారు. ఇప్పుడు ఆమె స్కెచ్ ఏంటంటే, ఆనాడు భాష ద్వారా కలిసిన ఆంధ్ర నుంచి వేరుపడ్డానికి మొదలైనది తొలి ఉద్యమం అయితే, తన తండ్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగింది మలి ఉద్యమం. తన తండ్రి రేపటి రోజున జైలుకు వెళితే మూడో మారు ఉద్యమం చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన ఒక జాతిపితగా పదే పదే అంటూ ఇటు అధికార పార్టీకి అటు తెలంగాణ వాదుల్లోకి ఒక సంకేతాలను పంపారు. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే అది తెలంగాణకు నోటీసులు ఇవ్వడంతో సమానం అంటూ తమ శ్రేణులను తట్టి లేపుతున్నారు కవిత. అంతేకాదు, ఇందుకు బీసీ యాంగిల్స్ అయితే యాడ్ చేస్తున్నారు. బీసీలతో పాటు క్రిస్టియన్, ముస్లిం, సిక్ వంటి మైనార్టీలతో సహా కొమ్ము కాస్తానంటూ ఆ శ్రేణులందరికీ తిరిగి రియాక్టివేట్ చేస్తున్న చప్పుడు వినిపిస్తోంది. ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు సైతం కాళేశ్వరం అనే ఒక సమస్యలో ఉన్నారు. కేటీఆర్ సంగతి సరే సరి, ఈ కార్ రేస్ అనే కళ్ళెం ఆయన్ను కట్టడి చేయడానికి ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి తాను వీరందరిలోకి తానే సీనియర్ కాబట్టి, లిక్కర్ కేసులో ఇప్పటికే జైలుకెళ్లి వచ్చిన అనుభవజ్ఞురాలు కాబట్టి ఆమెకున్న ధైర్యం వీరికి ఉండకపోవచ్చు. అందుకే ఆమె లీడర్షిప్ హ్యాండిల్ చేయడానికి ముందుకొస్తున్నారు. అంటే ఈ ముగ్గురిని జైళ్లకు పంపినా వచ్చే రోజుల్లో తన శ్రేణులతో కలిసి మూడో ఉద్యమం చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఆమె ప్లాన్ చేస్తున్నారన్నమాట. అందుకే అంటోంది, కేసీఆర్పై ఈగ వాలనీయమంటే దాని అర్థం ఇదేనని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే కవిత తన జాగృతి శ్రేణుల ద్వారా మరో తెలంగాణ ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నమాట. ఇక కవిత తన దగ్గరున్న నిధులను ఈ ఉద్యమాలకు వాడుతారా లేక డాడీ నుంచి తీసుకుంటారా అని కొందరికి అనుమానం. అయితే లిక్కర్ స్కామ్లో కవిత ఒక స్థాయిలో వెనకేసినట్టుగా చెబుతారు కొందరు. కాదు, కేసీఆరే స్వయంగా తమ దగ్గర అధికారికంగా 1000 కోట్లు ధనపు నిల్వలున్నాయని ప్రకటించారు. ఒక సమయంలో బీజేపీయేతర పార్టీలకు ఎన్నికల ఖర్చు సైతం తానే భరిస్తానని అన్నారు. అలాంటిది కేసీఆర్ తన బిడ్డకివరా అన్నది మరో వాదన. మరి దీనంతటికీ కాంగ్రెస్ రెడీగా ఉందా? ఇప్పటికే సీఎం రేవంత్కి రాహుల్ అపాయింట్మెంట్లు దొరకడం లేదు. పొమ్మనలేక పొగబెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన అంత చొరవ తీసుకుంటారా లేక ఏదేమైనా తనను జైలుకు పంపిన కేసీఆర్పై ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటారా తేలాల్సి ఉంది. ఇందుకు కవిత రియాక్షన్ ఎలా ఉండబోతోందన్న కొత్త ఆసక్తికరమైన చర్చకు తెరలేస్తోంది.